అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పండు. ఈరోజైతే అనకాపల్లి జిల్లా రావికమతం మండలం దొండపూడి గ్రామంలో అంటే రావికమతం మండలంలో ఉన్నటువంటి వాలంటీర్లకి ఘన సన్మాన సభ కార్యక్రమం అయితే జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి ఎం రాజరామ్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఉప సర్పంచ్ రాజారావు గారు, జి తాతబాబు గారు, మాజీ సర్పంచ్, వీళ్ళందరూ ఆధ్వర్యంలో వాళ్ళ సహకారంతో ఈ యొక్క కార్యక్రమం అయితే జరిగింది. మరి వాలంటీర్ల ఘన సన్మాన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కరుణాధరం శ్రీ గారు అయితే విచ్చేయడం జరిగింది. అలాగే రావుకతం మండలంలో ఉన్నటువంటి అందరూ నాయకులు, వైఎస్ఆర్సీపీ సీనియర్ మోస్ట్ నాయకులు, జూనియర్ నాయకులు, అలాగే సర్పంచులు, ఎంపీటీసీలు కూడా ఈ కార్యక్రమంలో అయితే పాల్గొన్నారు. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రావుకతం మండలంలో 358 మంది వాలంటీర్లు గాను సేవా వజ్ర అయితే ఎవరికి రాలేదండి. కానీ సేవారత్న అయితే 5కి, సేవామిత్ర అయితే 327 మందికి రావడం జరిగింది. మరి అక్కడ జరిగినటువంటి ఆ కార్యక్రమం అంతా కూడా ఇప్పుడు మీకు అక్కడ ఆ ప్రాంగణంలో చూసుకున్నట్లయితే ధర్మశ్రీ గారు, అలాగే సీనియర్ మోస్ట్ నాయకులందరూ కూడా మనం చూడవచ్చు. అలాగే మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి జగ్గారావు గారు, అలాగే ముక్క మహాలక్ష్మి నాయుడు గారు, ఎంపీపీ అప్పలరాజు గారు, అలాగే వైస్ ఎంపీపీలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్కొక్కరిని మరి స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నటువంటి దృశ్యం కూడా ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. గౌరవ ముఖ్య అతిథి మన స్థానిక చౌడవరం ఎమ్మెల్యే గారు గౌరవనీయులు కారణం ధర్మశ్రీ గారిని ఆశీర్లు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సార్ ఎంపీపీ గారు రాజుగారిని కోరుతున్నాను. జడ్పీటీసీ గారు పల్లా రమణమ్మ గారు, తర్వాత ఒక మహాలక్ష్మి నాయుడు గారు వేదిక అలంకించవలసిందిగా కోరుతున్నాం. తర్వాత వైస్ ఎంపీపీ వేదిక అలంకించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత 2 ముక్కలు నేను చెప్పేసాక వేదికను అలంకరించినటువంటి పెద్దలు మహాలక్ష్మి నాయుడు గారు, సత్యదేవ గారు, డాక్టర్ రమణ గారు, భావన ప్రసాద్ గారు, సన్యాసి నాయుడు గారు, జగన్ రమేష్ గారు, తాతబాబు సారు, చంద్రనాయుడు గారు, ఉప సర్పంచ్ గారు, సర్పంచ్ గారు అందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక ముందు కూర్చున్నటువంటి వివిధ గ్రామాల నుండి హాజరైనటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, గ్రామ పెద్దలు, మండల పెద్దలు, వాలంటీర్స్, సచివాలయ సిబ్బంది అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం పెట్టుకునేది ఉగాది క్షమించాలి. రాణుబాబు గారు, గాలి రాణుబాబు గారు మన పాల్సిన గారిని వేదికడానికి చూడటం కోరుతున్నా, క్షమించండి. అయితే కూడా షేర్ సరిపోతుంది. అయితే ఈ కార్యక్రమం పెట్టుకునేది ప్రతి ఒక్కరికి తెలిసినా కూడా 2 విషయాలు నేను చెప్పి సార్కి మైక్ అందిస్తాను. ఇది 2019లో మన ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టినటువంటి సచివాలయ వ్యవస్థ. అంతకంటే ముందుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ. ముందుగా 4 రోజులు తేడా వచ్చింది. ముందుగా గ్రామ వాలంటీర్ల వ్యవస్థ, తర్వాత సచివాలయ వ్యవస్థ వచ్చింది. దీనిలో ఇప్పుడు వాళ్ళు కూడా బాబు ప్రెస్ వాళ్ళకి చైర్లు వేయమ్మా, అక్కడ చైర్లు వేయండి. ఏ చైర్లు వేయండి అబ్బాయినా రాము వేదిక మీద రండి. మీరు చైర్లు మాత్రం అక్కడ వేయండి. చైర్లకి అలా ఓన్లీ సర్పంచులు కేటాయించి మీకు గుర్తింపు ఉంది కనుక మళ్ళీ ఇంకా రాబోయే సంవత్సరం కూడా చాలా బాగా చేయాలనే ఉద్దేశంతో ఇది ప్రభుత్వం తరఫున వచ్చింది. దీని ముందుగా ముందు ప్రార్థన, ముందు జ్యోతి ప్రజలు అగ్గిపెట్టి తీసుకోండి. ఇది ఆపండి అందాక బాబు, ఇది ఆపండి బాబు, ఒకసారి ఆపండి. ఇంకా టైం ఉంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. మాతరం వందే మాతరం
పాడాలి జాతీయ గీతం కాబట్టి, లేకపోతే కొన్నాళ్ళకి జాతీయ గీతాన్ని కూడా మర్చిపోతాం మనం. అంచేత ఎప్పుడు కూడా పిల్లల చేత ఎందుకు పాడిస్తారంటే మీరు ఎదిగిపోయారు కాబట్టి ఎక్కడైనా మర్చిపోతారేమో అనే ఉద్దేశంతో పాడుతున్నప్పుడు ఆ సమయంలో సందర్భంగా అనుగుణంగా మీరు స్పందించి పాడితే జాతీయ గీతాన్ని స్మరించుకున్నట్టు అవుతుంది. ఇక నుంచి ఎప్పుడైనా సరే ఏదైనా ప్రార్థన జరిగేటప్పుడు అందరూ కూడా వాళ్ళతోటే కోరస్ కలుపుకొని పాడుతుంటే మంచిది, అది అనేది భావించుకోవద్దు. అందుకే మరి రావికాతం మండలంలో వాలంటీర్స్ మరి వార్షికోత్సవ అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి దాని కార్యక్రమంలో భాగంగా ఈనాడు దొండపూడి గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి ఈ వాలంటీర్స్ సన్మాన సభ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు మన ప్రీతమ నాయకులు కర్ణం ధర్మశ్రీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి మన పార్టీ పెద్దలు, మరి అధికారులు, పాత్రికేయులు, వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, అదే కాకుండా ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ మరి వాలంటీర్స్కి, మరి అధికారులకి, అనధికారులకి అందరికీ కూడా మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వాలంటీర్స్ సన్మాన కార్యక్రమంలో కొన్ని విషయాలు మీ ముందుని ఉంచాలనే ఉద్దేశంతో నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎండిఓ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అనేది పునర్నిర్మాణ కార్యక్రమంలో ఎంతో భాగస్వామ్యం అవుతారనే ఉద్దేశంతో మన ప్రియతమ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆశతో గ్రామాల్లో ఉన్నటువంటి పేద ప్రజానీకం అభివృద్ధి ఫలాలు పొందే విధంగా మీరు ఒక కమ్యూనికేటర్గా మరి ప్రజలకి, ఇతర రాజకీయ నాయకులకి, ప్రభుత్వానికి ఎంతో బాగా ఉపయోగపడతారనే ఉద్దేశంతో మరి దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా, దేశవ్యాప్తానికి కదా ప్రపంచవ్యాప్తంగా మరి ఈ వాలంటీర్ వ్యవస్థని మరి పునర్నిర్మాణం చేసి, అది నిర్మాణం చేసి మరి ప్రజల మధ్య మిమ్మల్ని అందరినీ కూడా తీసుకురావడం జరిగింది. వాళ్ళ మీద సరైన సూపర్వైజింగ్ లేదు, వాళ్ళు ఏం చేస్తున్నారు సమావేశానికి పురస్కారానికి ముఖ్యంగా చేసిన మన చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారికి, పెద్దలు అందరికీ ఈ సేవా పురస్కారాలు అందిస్తున్నారు కాబట్టి ఇది ఏదో మాకు ఇస్తుందని గర్వంగా లేకుండా ఇంకా బాధ్యతగా చేయవలసిందిగా వాలంటీర్లందరినీ, సచివాలయం స్టాఫ్ని మేమందరం కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. ఎమ్మెల్యే శ్రీ కర్ణం ధర్మశ్రీ గారికి, మరియు ఎంపీపీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, గురుగారు జగ్గ రమేశ్వర్ గారికి, సత్యదేవ్ గురు గారికి, మరియు ముక్క మహాలక్ష్మి నాయుడు గారికి, సిఐ గారికి, ఎండిఓ గారికి, ఎంఆర్ఓ గారికి, మరియు మిగతా ఎంపీటీసీలకి మరియు సర్పంచులకు, మిగతా అధికారులకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అయితే ఈ యొక్క కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చినటువంటి వాలంటీర్ తాలూకా ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి కూడా అందేలాగా నాయకులైతే ఈ పని చేయలేరు కాబట్టి వాలంటీర్లను ప్రత్యేకమైన ఒక గుర్తింపు కొంతమంది యువకులకి, కొంతమంది యువతులకు కల్పించి ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా వాళ్ళకి అందేలాగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ పథకం 100% కూడా ఇదివరకు గవర్నమెంట్లా కాకుండా ఎటువంటి అవినీతి లేకుండా ఖచ్చితంగా 100 పాళ్ళు కూడా పార్టీలతో సంబంధం లేకుండా ఈ యొక్క ప్రతి సంక్షేమ పథకం కూడా అందుతుంది. సో ఆ యొక్క నాయకులు మన శాసనసభ్యులు ధర్మశ్రీ గారితో పాటు దానికి పెట్టాలని అనుకున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలం అంతా కలిపి ఒక దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. మరి గ్రామానికి మణిదీపాలు, పార్టీకి మూల స్తంభాలుగా కార్యకర్తలు ఉండేవారు. మరి ఈ కార్యకర్తల స్థానంలో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాలంటీర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాలంటీర్స్ ఇప్పుడు మణిదీపాలుగా, పార్టీకి మూల స్తంభాలుగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని, సమాజంలో నిరుపేదలు కానీ, నిర్భాగ్యులు కానీ లేకుండా
అందరినీ కూడా ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకెళ్లి ఆర్థికంగా అందరినీ బలపరిచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క రూపకల్పన చేశారు. కాబట్టి వాలంటీర్స్ గ్రామాల్లో బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మరి వాలంటీర్స్కి గౌరవవేతనం తక్కువైనప్పటికీ అన్ని డిపార్ట్మెంట్లకి కూడా వాలంటీర్స్ అవసరం. కాబట్టి వాళ్ళు చాలా ఇప్పటికే ఎక్కువ పనిచేస్తున్నారు. కానీ ఇంకా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆత్మపుత్రులు మీరే. కాబట్టి ఆయన కోసం, ప్రజా సంక్షేమం కోసం మీరు బాగా పనిచేయాలి. మరి ఈ రోజు అవార్డు ఇచ్చారంటే ఇక్కడ గ్రామ నాయకులు కానీ మండల నాయకులు కానీ సెలెక్ట్ చేసింది కాదు. మన మాజీ ఎంఆర్ఓ గారిని వేదిక మీద రావాలని కోరుతున్నాను. మీరు పెన్షన్లు కానీ వేరే సంక్షేమ పథకాలు కానీ ఎలా మీరు పంపిణీ చేస్తారనేది ఆన్లైన్లో చూసే అమరావతిలోనే మీకు అవార్డులు ఎంపిక చేయడం జరుగుతుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని మీరు అందరూ కూడా బాగా పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ముఖ్యంగా మరి చోడవరం నియోజకవర్గంలో మన శాసనసభ్యులు మన ధర్మశ్రీ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్ని నియోజకవర్గాల కన్నా కూడా మన చోడవరానికి ఎక్కువ నిధులు తీసుకురావడం జరుగుతుంది. మరి డ్రైన్స్ కోసం మన జిల్లా కలెక్టర్ ద్వారా మన జిల్లాకి 14 కోట్లు సేకరణ అయితే 16 కోట్లు సేకరణ అయితే అందులో 2 కోట్లు మాత్రం ఎలమంచులకు వెళ్ళి ఉన్న 14 కోట్లు కూడా మన చోడవరానికే డ్రైన్స్కి ఏర్పాటు చేయడం జరిగింది. మరి సార్ని కోరిది ఏంటంటే దొండపూడి గ్రామంలో ప్రధానమైన సమస్య మెయిన్ రోడ్లో డ్రైన్ చాలా ఇబ్బంది ఉంది. ఇది పంచాయతీ నుంచి కట్టడానికి అవ్వదు, ఎందుకంటే ఇది ఆర్ఎన్బి రోడ్డు కాబట్టి ఈ వాటర్ అంతా కూడా రోడ్డు మీదకి వెళ్ళిపోతుందని చెప్పి ఈ గ్రామ ప్రజలు కానీ అందరూ కూడా ఈ తాతబాబు మీద సర్పంచ్ ఒత్తిడి చేస్తున్నారు, రాజారావు మీద. కాబట్టి మీరు డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ మెయిన్ రోడ్లో ఆర్ఎన్బి డ్రైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అలాగే ఇక్కడ వాటర్ సమస్య కూడా ఉంది. దానికి మీరు ఆల్రెడీ వాటర్ ట్యాంక్ శాంక్షన్ చేయించారు, ఇది ప్యాకేజీలో ఉంది. ఆ కాంట్రాక్టర్ ఎవరో మరి మన పాలన తెలిసింది. ఆయన ప్రారంభించినప్పుడు ముందుగా దొండపూడి గ్రామంలో ఈ వాటర్ ట్యాంక్ ప్రారంభించేదానికి మీరు కసరత్తు చేయాలని మేము కోరుతున్నాం. మరి ఇంకా చాలా మంది మాట్లాడాలి కాబట్టి ఎంతో సెలవు తీసుకుంటున్నాం. సభాధ్యక్షులు ఎంపీడీ గారికి, ఈ సమావేశానికి ముఖ్య అతిథులు స్థానిక శాసనసభ్యులు శ్రీ కరణం ధర్మశ్రీ గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రెసిడెంట్ జగరా గారికి, మరో ముఖ్య అతిథులు మండల పరిషత్ అధ్యక్షులు కైల రాజు గారికి, ఈ గ్రామ సర్పంచ్ గారికి, జడ్పీటీసీ సభ్యులు రవణమ్మ గారికి, కోఆపరేటివ్ డైరెక్టర్ డిసిఎంఎస్ డైరెక్టర్ అయిన జావ గారికి, వేదికించిన పెద్దలందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ముఖ్యంగా దొండపూడి గ్రామ ప్రజలందరికీ కూడా, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటుకి మూల కారకులైన వాలంటీర్లందరూ కూడా, అధికారులందరూ కూడా ఎక్కువగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తహసీల్దార్ గారు కూడా ప్రత్యేకంగా సీఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ వాలంటీర్ వ్యవస్థ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకి చేరువలో ఉండాల పరిపాలన, ప్రజలందరికీ కూడా ఒక్క రోజులో గ్రామానికి ఏ గ్రామానికి ఆ గ్రామానికి ఒక్క రోజులో ఏ రూపంలో తయారవ్వాలి, ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఒక్క రోజులో తయారవ్వాలి. రాష్ట్రం మొత్తం మీద ఉదయాన్నే చెప్పింది రిపోర్టు సాయంకాలం తయారవ్వాలని ఆలోచనతో ఈ వాలంటీర్ వ్యవస్థ అతను ప్రవేశపెట్టి ప్రతి 50 జనాభాకి 50 ఇంటికి ఒక వాలంటీర్ పెడితే ఆ వాలంటీర్ ఆ 50 తిరిగి 1 గంట రిపోర్ట్ ఇవ్వగలడు, లేదా 2 గంటల రిపోర్ట్ ఇవ్వగలడు. ఈ విధంగా ఏ రిపోర్ట్ అయినా సరే రాష్ట్రం మొత్తం మీద 2-3 గంటల్లో రిపోర్ట్ తయారయ్యే సమస్య మరి ఎంత ఆలోచన పెట్టాడో జగన్మోహన్ రెడ్డి మీరు అందరూ ఆలోచించండి. ఏ సర్వే సరే రాష్ట్ర మొత్తం మీద సర్వే 3 గంటలు వచ్చేస్తుంది. ఏ గ్రామం ఏ వాలంటీర్ చేస్తుంటే మరి ఏంటి ఈ విధంగా. ఇంతకుముందు సర్వే అంటే అక్కడ సెక్రటరీ లేకపోతే పంచాయతీ గుమస్తాలు చేస్తే ఆ లేడీ 4 రోజులు పట్టింది ఒక గ్రామ సర్వే చేయాలంటుంది. ఈ వారం రోజులకి ఒక 3 గంటల సర్వే అవుతుంది ఈ వాలంటీర్ల ద్వారా. వాలంటీర్లందరూ కూడా దయచేసి నేను చెప్పిన జాతికి ఆలోచన చేయండి. మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన ఎమ్మెల్యేలకు కానీ
మన రాష్ట్ర మంత్రులు కానీ ఎవరికి ఓ మొమెంట్ ఇచ్చి సాల్వ్ అయ్యాలని కంపెనీ దాఖలు లేదు. ఒక వాలంటీర్ వ్యవస్థకే ప్రతి వాలంటీర్కి ముందు ముఖ్యమంత్రి సాల్వ్ చేసి మెమోరీలు ఇచ్చి మిమ్మల్ని సత్కరించిన రోజులు. అతను మిమ్మల్ని సత్కరించడం కాకుండా ప్రతి ఎమ్మెల్యే కూడా మీరందరూ వాలంటీర్ సత్కరించండి, ప్రజాప్రతినిధులందరూ కూడా వాలంటీర్లు సత్కరించండి అని ఆదేశం జారీ చేసిన మహా ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి మీ వాలంటీర్లు అందరూ కూడా ఆ గౌరవం పొందినారు. మరి ఆ చెప్పిన పని ఏ విధంగా చేస్తారు? మీకు ఎండోగా చెప్పవలసిన లేదు, సెక్రటరీ చెప్పవలసిన లేదు, సర్పంచ్ చెప్పవలసిన లేదు. ముఖ్యమంత్రి ఆదేశాలు మీరు తీర్చి బాధ్యత మీదే కాదు. ఎందుకంటే మీ మీద అంత నమ్మకం పెట్టుకొని ఈ వ్యవస్థను ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. దయచేసి మీ వాలంటీర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి రుణపడి ఉన్నారు. సర్పంచులకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి కాదు. ఆ రుణాన్ని తీర్చుకునే బాధ్యత ఇది. 2 సంవత్సరాలు ఇంటింటికి ప్రతి ఒక్కరికి మీరు సంక్షేమ పథకాలు అందేలాగా చూసి మరి దాని ద్వారా ముఖ్యమంత్రి మంచి పేరు వచ్చేలా చూడాలా. అదే కాకుండా ఈ మధ్యనే ఒక 3 రోజుల్లో మన ఎమ్మెల్యే నర్సరీ గారు ప్రతి గ్రామం కూడా ఇంటింటికి తిరుగుతూ ఇంటింటి తిరిగి కార్యక్రమం అయిపోతారు. సచివాలయం కూర్చొని ఒక గంట కూర్చొని అక్కడ కార్యక్రమం అక్కడ చూసి పరిస్థితి ఆలోచన చేస్తారు. కాబట్టి మీ వాలంటీర్లందరూ దయచేసి ఇంటింటి తిరిగి మీ 50 ఏట్లు ఏ సమస్య రాకుండా మీరు చూసుకునే బాధ్యత మీకు ఉంది. నిజంగా రేపు ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళి ఏమా నీకేం సమస్య ఉందా, నీకు పెన్షన్ అందుతుందా లేదా, లేకపోతే సంక్షేమ పథకం అందలేదా, లేకపోతే నీకు తల్లిబడి కార్యక్రమం అందలేదా, ఇలాంటి పరిస్థితి అక్కడ వేసినప్పుడు ఎవరైనా అంటే మాకు సరిగా వాలంటీర్ చెప్పలేదండి, వాలంటీర్ మాకు సరిగా కార్యక్రమం చేయలేదండి అని జరగకుండా ముందుగా తీసుకొని ఇవాళ నుంచి కూడా మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఏమి సమస్యలు ఉన్నా సరే మీరు తెలుసుకొని ఆ సమస్య వెంటనే పరిష్కారం చేయడానికి మీరు సిద్ధంగా ఉండండి. సమస్య పరిష్కారం కాని పరిస్థితుల్లో అది వెంటనే ఎమ్మెల్యే గారు చెప్పే పరిస్థితుల్లో కూడా మీరు సిద్ధంగా ఉండాలి. అంటే రేపు 1 రోజుల్లో మొదలెడుతున్న కార్యక్రమం ఈ సమస్య ఎందుకు పరిష్కారం కాలేదు అని చెప్పడానికి కూడా వాలంటీర్లు సిద్ధంగా ఉండాలి. దయచేసి ఆ చేత ఈ 1 రోజులు కూడా వాలంటీర్లందరూ కూడా వాలంటీర్లందరూ ప్రతి ఇంటి తిరిగి అక్కడ కార్యక్రమంలో మీకేం కార్యక్రమం అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు ఇవన్నీ పరిశీలన చేసి మీరందరూ కూడా కష్టపడాలండి. తద్వారా మన మండలానికి మంచి పేరు తేవాలండి. ఇప్పుడు ఎండోగా చెప్పారు మన జిల్లాలో మన మండలం 4వ స్థానం 5వ స్థానం ఉంటుందని. జిల్లాలో 4వ స్థానం 5వ స్థానం ఉండేది ప్రస్తుతానికి కంటే మన మండలం ప్రస్తుతానికి రావాలా, ప్రస్తుతాన్ని సంపాదించాలి. మీరు దాన్ని కష్టపడి కృషి చేసి మీరందరూ కూడా మరి మీ ద్వారా మనం మండలానికి మన ఎమ్మెల్యే కూడా పేరు తేవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. మన సోడవరం శాసనసభ్యులు కర్ణం ధర్మశ్రీ గారికి, చేసిన జడ్పీటీసీ గారికి, మండల నాయకులకి, ఇక్కడ వీటి మీద ఉన్న సర్పంచులు, ఎంపీటీసీలకి, ఇక్కడ వచ్చిన వాలంటీర్లకి, సచివాలయం స్టాఫ్ మొత్తం అందరికీ ముందుగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఈ సభ ఏర్పాటు చేయడం కారణం మనందరికీ తెలిసిందే. మనం ఈరోజు ఇలాగ మన గవర్నమెంట్ ఇలాగ ప్రాసెస్ ముందుకు నడుస్తుందంటే ముందుగా మన వాలంటీర్లే మనకు ముందడుగేసి ప్రతి విషయాన్ని కూడా మనం ఇంటికి వెళ్ళి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉన్నారు కాబట్టి ప్రతిదీ కూడా ఒక వారం రోజులలోనూ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక పెన్షన్ అవ్వచ్చు, ఒక రైతు భరోసా అవ్వచ్చు, ప్రతి దానికి కూడా ఇది కొరత ఉన్నదని ప్రతి ఒక్కరు కూడా మనకు వచ్చి అడగకుండా మనమే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా పనిచేస్తున్నాం. కాబట్టి అందరూ అవార్డు కొంతమందికి వచ్చింది కాబట్టి వాళ్ళు పని చేస్తున్నారు, మేము పని చేయలేదని అనుకోకండి. ఎందుకంటే వాళ్ళు మీ అందరికుండా ముందుగా ఉన్నారు కాబట్టి ఈవేళ అవార్డు పొందుతున్నారు. వాళ్ళకుండా ముందుగా మనం అవార్డు తీసుకోవాలనుకుంటే వాళ్ళకుండా ముందు అడుగు వేసి ప్రతిరోజు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఏ సమస్య ఉన్నదనేది తెలుసుకుంటే వాళ్ళకుండా ముందడుగులో ఉంటాం. అక్కడ జగన్మోహన్ రెడ్డికి కూడా మీరు పలానా మనిషి మా గుర్తింపు ఉండాలనుకుంటే ఆ విధానంగా పనిచేయాలి. అలాగనే మేము 2 వారాల్లో మన ప్రతి సచివాలయానికి వెళ్ళి ఎమ్మెల్యే గారు, మన మండల నాయకులు అందరం వస్తాం. ప్రతి ఇంటింటికి తిరిగి తెలుసుకొని మన సచివాలయంలో
కూర్చొని 1 గంట ఏ సమస్య ఉన్నా సరే తీర్చుకుందాం. అందుచేత మనం ఏదున్నా సరే పెన్షన్ అవ్వచ్చు, ఏది ఉండొచ్చు 2 వారాల్లో పూర్తి చేయాలని మన వాలంటీర్లు అందరినీ కోరుతూ, ఇక్కడ మాత్రం ఈరోజు మన సచివాలయం స్టాఫ్ కూడా అన్ని మండలాల్లోనూ కూడా సచివాలయంలోనూ ఏ సమస్య ఉన్నా సరే వెంటనే తెలుసుకొని 2 వారాల్లో మనం పూర్తి చేస్తే ఆ 2 వారాల్లో ఏ సమస్య కూడా మనం తిరుగుతాం. కాబట్టి ఆ సమస్యను మన దగ్గరికి రాకుండా మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి తెలుసుకుంటే మన జగన్మోహన్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఇక్కడ మన ఎమ్మెల్యే గారు ధర్మశ్రీ గారికి పేరు వస్తుంది. ఇలా మన మండలంలో కూడా పలానా మండలంలో ముందడుగులో ఉంది అనేసి మనందరం మంచిగా చెప్పుకోవడానికి బాగుంటుంది. కాబట్టి మనందరూ సచివాలయం స్టాఫ్, సచివాలయం వాలంటీర్లు అందరూ కలిపి 2 వారాల్లో అందరూ కలిపి పూర్తి చేసి ఎమ్మెల్యే గారికి మంచి పేరు చేస్తారని మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకుంటాం. అనేక రకంగా సంస్థలు ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి చేసినవన్నీ మంచిగా డబ్బులు ఇస్తుండో అన్నీ ఉన్నాయి, కానీ గ్రామంలో పనులు మాత్రం కొన్ని ఇదిగా అవ్వట్లేదు. దాని గురించి మరి పెద్దలు కొద్దిగా ఆలోచించవలసిన పని ఉంటుంది, తమ దృష్టికి తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి డబ్బులు ఇస్తుండో ఏదేదో పనులు చేస్తారు, వాలంటీర్లు కష్టపడుతుండ్రు, అన్ని రకాల బాగానే ఉన్నాయి. కానీ వాలంటీర్లు కూడా గ్రామ పెద్దలకి ఆలోచించి ఆ చేతికి జగన్మోహన్ రెడ్డి కట్టించారు కదని నరికెళ్ళిపోవడం కాదు, కానీ ఏంటంటే ఆ గ్రామ పెద్దల్ని కష్టకాల గురించి ఆలోచించి ఎవరికేం చేయాలా, ఎలాగేం చేయాలా అన్న భావం దృష్టి పెట్టి వాలంటీర్లు చేయవలసిందిగా మరి కోరుకుంటున్నాను. మరి ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడడానికి ఓకే. అవును సార్, చిన్నమంది దొడ్డుపూడిలో ఒక 10 స్తంభాలు పడతాయండి, కరెంటు స్తంభాలు. అలాగే సార్ చిన్న మాట ఇచ్చాం మాకు పలానా బోర్లకి కళాదారికి, అది కూడా మరి కొద్దిగా చేయవలసింది కోరుచున్నాను. థ్యాంక్ యూ సార్. తర్వాత మనందరినీ ఉద్దేశించి గౌరవ ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు, అలాగే మండల వైసీపీ అధ్యక్షులు దగ్గరారు, సీనియర్ నాయకులు సత్యదేవ్ గారు, చిన్ననాయుడు గారు, వైస్ ఎంపీపీలు రాజులమ్మ గారు, అలాగే ఎంపీటీసీలు, స్థానిక ఎంపీటీసీ, అలాగే వివిధ పంచాయతీల నుంచి వచ్చినటువంటి రావుగతం మండలంలో ఉన్నటువంటి పంచాయతీల నుంచి వచ్చినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు, మా పార్టీ నాయకులు సన్యాసినాయుడు గారు, అలాగే మా తట్టుబంద గత సర్పంచ్ నరసింహ గారు, పూడిదేవ గారు, మా ఎంఆర్ఓ గారు, నేను మాడుగుల ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు ఎంతో చక్కగా స్వాభిమానంగా తీసుకొచ్చినటువంటి వాలంటీర్సు, వివిధ పెద్దలు, నాయకులారా, అన్నదమ్ములారా, పెద్దలారా, అధికారులతో పాటు పాత్రికేయ మిత్రులారా, అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత గత 3 సంవత్సరాలుగా ఏ ఇంటికి ఎంతెంత లబ్ధి చేకూర్చినటువంటి సద్భాగ్యం ఎవరి చేతుల మీద పంపిణీ చేసే సదావకాశం కలిగించాం. ఎవరి చేతుల మీద అయితే ఈ సదావకాశాన్ని కలిగించినటువంటి నాయకులందరికీ కూడా, అలాగే సైనికులు, మా అందరి గ్రామ స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు అందరూ సూచించినటువంటి మాకు నాయకులుగా ఉన్నటువంటి మీరు వైఎస్ఆర్ పార్టీ సైనికులుగా, ఒక సేవకులుగా మిమ్మల్ని వాలంటీర్ వ్యవస్థకి శ్రీకారం చుట్టి ఈరోజు అందరికీ కూడా ప్రతి ఇంటికి తెల్లవారు లేస్తే తలుపు తట్టి పెన్షన్ ఇస్తున్నటువంటి సద్భాగ్యం, అదృష్టం, మంచి సిస్టం, మంచి ఇష్టం కలిగించినటువంటి ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మన అందరూ కూడా చప్పట్ల రూపంలో హర్షాతిరేకాలు ప్రకటించవలసినటువంటి అవసరం ఉంది. ఈ అవకాశం మాకు లేదు, మా మహాలక్ష్మి గారు చెప్పారు, మా అధికారులకు లేదు, అలాగే మా నాయకులైనటువంటి మా సర్పంచులు, ఎంపీటీసీలు వెనుకున్నారు, వాళ్ళందరికీ లేదు. వాళ్ళు సూచించినటువంటి ఒక వాలంటీర్లు అంటే సేవకులు
జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో సేవకులే మాకు నిజమైనటువంటి సైనికులు మీరంతా కూడా. ఈ సైనికులకి ఒక సత్కార్యాన్ని సత్కరించాలనే సదావకాశాన్ని మాకు కలిగించి మమ్మల్ని ఇక్కడ రప్పించి మిమ్మల్ని మీరు చేసినటువంటి పనితీరుకు అనుగుణంగా మప్పించే కార్యక్రమానికి బాధ్యత పెట్టారు. తమ్ముడు గోవింద్ వేదిక మీద రావాలి. XZPTC ఇటు వచ్చిలే చేరేమ్మ. మంచి అవకాశం కలిగించి మీ చేతుల మీద పంపిణీ చేసే అవకాశం చూడండి. ఒక్కొక్క వాలంటీరు 50 ఇల్లులు అంటే ఆ ఇంట్లో 4 ఉంటే 50 ఇల్లులు ఇంటూ 4 వేసుకుంటే 200 మంది తాలూకు ఆశీర్వచనాలు ఫస్ట్ తారీఖు కల్లా మీకు కలుగుతుంది. తెల్లవారు 5వ గంటకు తలుపు తట్టి గుడ్ మార్నింగ్ అని చెప్పి, శుభోదయం అని చెప్పి, శుభదినం అని చెప్పి, శుభప్రదం అని చెప్పి, శుభదైవం అని చెప్పి శుభప్రదంగా మీరు 2500 రూపాయలు వాళ్ళకి ఇస్తుంటే మిమ్మల్ని మనసారా ఎంత అభిమానిస్తారో ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన మమ్మల్ని దీవిస్తారో లేదో తెలియదు, కానీ మేమైతే మాత్రం ఏదైనా 10 పనులు చేసి మాకు పని చేయకపోతే మమ్మల్ని శపిస్తారు, కానీ మిమ్మల్ని మాత్రం స్తుతిస్తారు. ఫస్ట్ తారీఖు ఎప్పుడు వస్తుంది, రామలక్ష్మి మా ఇంటికి ఎప్పుడు వస్తుంది, లేదు శ్రీను మా ఇంటికి ఎప్పుడు వస్తాడు, రమణ మా ఇంటికి ఎన్ని గంటలకు వస్తాడని చెప్పేసి గతంలో వాళ్ళు 7 గంటల వరకు పడుకుంటేవారు ఫస్ట్ తారీఖు. ఈ రోజు వాళ్ళకి అది 5వ గంటకి మీరు వచ్చేస్తారని మీకోసం వాళ్ళ కలవరించే కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదించారు. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమం 29 రాష్ట్రాల్లో 28 రాష్ట్రాలకు లేదు. ఒకే ఒక్క రాష్ట్రం, అది ఆంధ్రప్రదేశ్లోనూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎంతమంది ముఖ్యమంత్రులు ఉన్నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కలిగించినటువంటి సదావకాశం ఒక్క వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అంటే అవస్థలు తొలగించాలని, ఆ అవస్థలు పోయి వాళ్ళందరూ కూడా వాళ్ళ కష్టార్జితం ఎంతో కష్టపడినా సరే, అయ్యో మనకేంటంటే మనకు కావలసినటువంటిది సరైనటువంటి పరిపాలన రాలేదనే ఆలోచనతో, ఆక్రందంతో, ఆవేదనతో ఉన్నటువంటి తరుణంలో అధికారులైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి వేదిక ముందు ఉన్నటువంటి మా ఏఈలు, డిఈలు, ఏపీఓలు, ఏపీఎంలు అందరూ ఉన్నారు ముందుని. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ పైన కూడా ఎంఆర్ఓలు, ఎంపీఓలు, సిఐలు ఉన్నారు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఫస్ట్ తారీఖు జీతం వాళ్ళకి వస్తుందో రాదో తెలియదు, కానీ ఫస్ట్ తారీఖు కల్లా ఒక జీతం ఇచ్చినటువంటి సద్భాగ్యం మీకే కలిగిందని మాత్రం మనం చేస్తున్నాం. ఇది 100% నిజం. అది జగన్మోహన్ రెడ్డి గారి తరగ నైజం, అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరగ నిజం అని మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఎంత ఒక అద్భుతమైన కార్యక్రమం. మరి అలాంటి కార్యక్రమానికి మీరు ఇందాక మా సత్యదేవ్ చెప్పాడు, మీకు ఏంటంటే జీతం 5000 జీతం కాదు, అది మీరందరూ వాలంటీర్లు సేవకులుగా ఉంటే, అందుకే నా మాటల్లో చెప్పాడు గౌరవ వేతనం అని. గౌరవం కదా, ఆందోళనీయంగా మీకు మీరు చేస్తున్నటువంటి శ్రమకి, పరిశ్రమకి మీకు ప్రేమగా ఇస్తున్నటువంటి పారితోషికం తప్ప అది జీతం కాదని మాత్రం మీకు విన్నవించుకుంటున్నాను. అందుకనే ఈరోజు సేవా మిత్ర అని ఒక కార్యక్రమం పెట్టారు. సేవా మిత్ర ద్వారా అందరికీ కూడా 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం. సేవా వజ్రాన్ని పెట్టారు. సేవా వజ్రాన్ని ఒకరిని సెలెక్ట్ చేశారు. సేవా వజ్రానికి 30,000 రూపాయలు మీకు ఇచ్చే కార్యక్రమం. అలాగే సేవా రత్నాన్ని పెట్టారు. సేవా రత్న ద్వారా 20,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం పెట్టారు. సుమారు చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కానీ చూడగలిగితే మన నియోజకవర్గంలో 1,200 మంది దగ్గర ఉన్నారు. 1,200 మంది, 1,200 ఇంటూ 15,000 లెక్కేసుకున్నా మీరు చూడండి ఎంత, 1,20,00,000 రూపాయల పైన ఒక్కొక్కరికి వస్తుంది. అలాగే ఎక్కడ చూసినా సరే మొత్తం అలాగే జిల్లా అంతా కూడా లెక్కేసుకుంటే అలా మొత్తం అంతా 300 కోట్ల రూపాయలు బడ్జెట్ కేవలం వాలంటీర్ల కోసం ఇస్తున్నారు. అవార్డు రూపంలో, రివార్డు రూపంలో ఇస్తున్నారు. అందుకని ఈరోజు మీ అందరూ కూడా ఈ సందర్భంగా ఒక మాట చెప్తున్నా, తీసుకున్నటువంటి వాలంటీర్లందరూ కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి, మా నాయకుల తరఫు నుంచి, మా సర్పంచుల తరఫు నుంచి, మా ఎంపీటీసీ తరఫు నుంచి, మా పెద్దల తరఫు నుంచి, మా కుటుంబ సభ్యుల తరఫు నుంచి అందరూ కూడా వాలంటీర్లందరూ కూడా కంగ్రాచులేషన్ అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా విన్నవించుకుంటున్నాం. శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు హాయిగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. అయితే ఒక్క మాట, రేపు 1వ తారీఖు కల్లా మే 1కి మేము ప్రతి ఇంటింటికి కూడా వెళ్తుంటాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు నేను చోడవరంలో తలపెట్టినటువంటి సచివాలయానికి వెళ్ళి సచివాలయం విజిట్ చేసి అక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బందితో
వాలంటీర్లతో సమీక్ష చేస్తూ చోడవరం కానీ అక్కడ బుచ్చిపేట కానీ అలాగే రోలుగుంట కానీ పూర్తి అయిపోయింది. లక్కీ ఇంకా రావుకాతం పూర్తి అవ్వలేదు. చూశారు ఎప్పుడంటే మేము 21 విషయాల మీద ఎజెండా మీద పెట్టుకున్నాం. 21 కూడా ఏంటంటే అమ్మఒడి ఎలా సాగుతుంది, అమ్మఒడి అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా రాకపోయిందా అని సచివాలయంకి వచ్చి అడిగాం. లేదు వైఎస్ఆర్ రైతు భరోసా బాబు ఏ పేపర్లో పంచొద్దమ్మా బాబు, డిస్టర్బ్ అవుతుంది. వైఎస్ఆర్ రైతు భరోసా ద్వారా ప్రతి రైతుకి కూడా 13,500 రూపాయలు, సన్నకారు చిన్నకారు రైతాంగానికి ఎంత డబ్బు ఆ గ్రామానికి వచ్చింది, ఆ డబ్బులో ఎంతమంది లబ్ధిదారులు వచ్చారు, ఎంతమందికి రైతుకి మేలు జరిగింది అనేది సమీక్ష చేశాం. ఒక అమ్మఒడి, ఒక రైతు భరోసా, ఒక వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా చెల్లెమ్మలందరూ కూడా ఎన్ని దఫాలుగా వీళ్ళకి డ్వాక్రా రుణాలు మాఫీ జరిగి ఈ రోజు హ్యాపీగా ఉన్నారు. ఆయన కూడా ఆ ఎన్ని గ్రూపులు వచ్చాయి, ఆ బడ్జెట్కి ఎంత డబ్బు వచ్చింది, ఆ డబ్బు ఏమో ఆ ఊరికి ఎంత వచ్చింది, ఆ దొండపూళ్ళు ఏ గ్రూపులకి ఎంత వచ్చాయి, ఇవన్నీ కూడా వైఎస్ఆర్ ఆసరా ద్వారా తెలుసుకునే కార్యక్రమం ప్రతి సచివాలయం తిరిగాం. వైఎస్ఆర్ ఆసరా కాదు, వైఎస్ఆర్ చేయూత ద్వారా 45 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కూడా 18,750 రూపాయలు ఆ సచివాలయంలో ఎంతమందికి లబ్ధి చేకూరిందని సమీక్ష చేశాం. లేదు వైఎస్ఆర్ కాపు నేస్తం అని చెప్పి కాపు నేస్తం ద్వారా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు, 18,750 కాదు 15,000 రూపాయలు ఎంతమందికి అక్క చెల్లెమ్మలకు వచ్చిందో అది కూడా వేశాం. అంతేకాదు మొన్ననే ప్రవేశపెట్టినటువంటి ఈబీసీ నేస్తం ద్వారా ఈ 3 సంవత్సరాల్లో 45,000 పడుతుంది. ఈ 45,000లో ఈ సంవత్సరం 15,000 ఈబీసీ నేస్తం ద్వారా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మిన్స్ కానీ, వైశ్యాస్ కానీ, అగ్రకులస్తుల్లో ఉన్నటువంటి పేదవాళ్ళకి, రాజులకు కానీ ఎంతమందికి మేలు జరిగిందో అది కూడా సమీక్ష చేశాం. అంతేకాకుండా ఇక్కడ ఉన్న జగనన్న విద్యా కానుక ద్వారా ఎంతమందికి బట్టలు పంపిణీ చేసాం అని చూసాం. అంతేకాదు జగనన్న విద్యా దీవెన ద్వారా ఫీజు రియంబర్స్మెంట్ ఎంతమందికి వచ్చిందో చూసాం. అలాగే జగనన్న వసతి దీవెన ద్వారా ఎంతమందికి మేలైన కార్యక్రమాలు చేసామో చూసాం. అలాగే సంపూర్ణ పోషణ విధానం కానీ, సంపూర్ణ ఆహార పోషణ సంబంధించినటువంటి ప్లస్ అని చెప్పి ట్రైబల్ గ్రామాలకు సంబంధించినటువంటి చేమలపాడు, ధర్మవరం ఇలాంటి గ్రామాలకి ఎంత మేలు జరిగిందో సమీక్ష చేయాలని తలపెట్టాం. ఈ కార్యక్రమాలతో పాటు ఎక్కడ చూసినా వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా 10,000 రూపాయలు చొప్పున ఈ మండలంలో ఎంతమంది వాహనదారులకి మేలు కలిగిందో చూడాలని చెప్పాం. ఇలాగే అన్ని 21 స్కీమ్స్ మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నట్టు 21 స్కీమ్స్ కూడా ఎంతమందికి ఎన్ని రకాలుగా మేలు జరిగిందో సమీక్ష చేయాలని అన్ని సచివాలయాలు తిరిగాం. కానీ ఈ రావుకత్తు మండలంలో ఉన్నటువంటి సచివాలయాలకే ఇంకా వెళ్ళలేదు. కాబట్టి రేపు 1 తారీఖు తర్వాత ప్రతి ఇంటింటికి కూడా మేము అందరం కూడా ఆ స్థానికంగా ఉన్నటువంటి వాలంటీర్లు తీసుకొని, అధికారులు తీసుకొని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులైనటువంటి నాయకులు తీసుకొని ప్రతి ఇంటింటికి కూడా మేము వస్తాం. వచ్చినప్పుడు మీ పనితీరు బాగుందో బాగోలేదా అని అనుకుంటే ఒక్క రిప్రజెంటేషన్ కూడా అర్హత ఉండి ఏ ఒక్క రిప్రజెంటేషన్ కూడా బాబు మాకు రాలేదని ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఆ 50 దగ్గర నుంచి మేము రాకూడదు, మేము పొందకూడదు. అప్పుడే మీ పనితీరు బాగా అయినట్టు లెక్క, అప్పుడే ఆ ఇంటికి మేలు జరిగింది. ఎస్, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్ శ్రీనివాస్, చాలా ఉదాహరణ శ్రీనివాస్ అనే ఒక వాలంటీర్ ఉంటే 50 బాగా తిరిగాడు. 50 జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్కీమ్స్ అన్ని కూడా వాళ్ళకి లబ్ధి చేకూర్చాడు. ఏదైనా సాంకేతికపరమైనటువంటి ఇబ్బంది, రేషన్ కార్డులో ఆ పేరు లేకపోవడము, లేదా ఆధార్ కార్డు రేషన్ కార్డుకి సింక్ అవ్వకపోవడము, లేదంటే వాళ్ళకి ఏంటంటే 300 యూనిట్లు కరెంటు దాటి అధికంగా వచ్చి ఉండడము, లేదంటే పల్లపు భూమి ఏదైనా చూస్తే 10 ఎకరాలు దాటి ఉండడము, లేదా మెరకేమని ఉంటే మరొక 10 ఎకరాలు దాటి ఉండడము, ఏదైనా ఇలాంటి సాంకేతికమైనటువంటి కారణాల వల్ల 1, 2 ఉండిపోతే రేపు 1 తారీఖు వరకు టైం ఉంది. అది అన్ఫ్రీజ్ చేసి అనర్హతగా ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇమీడియట్ గా అన్ఫ్రీజ్ చేసి ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ ని, వెల్ఫేర్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అది రెక్టిఫై చేయవలసినటువంటి బాధ్యత మీపై ఉంది. ఈ రోజు అవార్డు పొందుతున్నారు మీరు. మీ పనితీరు బాగా జరుగుతుందనేది తెలియజేయడం కోసం చూస్తున్నారు. కాబట్టి ఏ ఒక్క 50 ఇళ్ళకి అంటే 200 మంది మీ చేతిలో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు చేస్తున్నటువంటి పనితీరులో ఎక్కడ కూడా అర్హత ఉండి పార్టీని చూసో, రంగు చూసో, మన మాట వినలేదనో, మనకు ఆ మనిషి నచ్చలేదనో, లేదు మనం అంటే వాళ్ళకి నచ్చకేమో మనతో మాట్లాడలేదనో, దయచేసి ఇలాంటి కారణాలు చూపించి మాత్రం
జగన్మోహన్ రెడ్డి తాలూకు ఆశయ సాధనకి తూట్లు పడవద్దని మాత్రం ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. కాబట్టి వాలంటీర్కి మరింత బాధ్యత పెరుగుతుంది మీకు. మేము ఎందుకంటే ప్రతి ఇంటింటికి వస్తాం, ప్రతి ఇంటిలో కూడా ఒక గల్లీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా మేము పార్టీలో ప్రతిపక్షంలో ఉండేటప్పుడు గడప గడపకి వైఎస్ఆర్ కాంగ్రెస్ తిరిగాం. ఆ రోజు ఇదే దొండపూడి పంచాయతీలో సుమారు 4-5 మీటింగ్లు ఇక్కడే పెట్టుకున్న వాళ్ళు అడిగాం. వచ్చేటప్పుడు రిప్రజెంటేషన్ తండోపతండాలుగా కట్టలు వచ్చేస్తుండే. మాకు పెన్షన్ రాలేదనో, లేదంటే మాకు పెన్షన్లు ఇవ్వలేదనో, ఆ రోజు ఉన్నటువంటి స్కీమ్స్ 1-2 స్కీమ్స్ కూడా లబ్ధి చేకూరలేనటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు అలా కాదు, అలా రావడానికి వీల్లేదు. ప్రతి స్కీము కూడా అక్కడికి అవకాశం ఉన్నటువంటి వరకు మీకు టైం ఇస్తున్నాం. దయచేసి మీరు అందరూ కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఇంటిలో కూడా ఏవైనా ఇలాంటి సమస్యలు ఉంటే ఇమీడియట్గా షార్ట్ అవుట్ చేయండి. అసలు అయితే డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్తో ఒకసారి మళ్ళీ ఎండిఓ గారు కూడా డైరెక్షన్ మీరు కూడా ఇవ్వండి. కన్ఫరెన్స్ చేసి టెక్నికల్గా ఎలా చేయాలో ఏంటని చేయండి. ఎందుకంటే ప్రతి ఊరు మేము తిరుగుతాం. ప్రతి ఊరు తిరిగి సుమారు మొత్తం 28 పంచాయతీలా, మొత్తం కొత్త పంచాయతీలతో 28 పంచాయతీలు ఉన్నాయి. 28 పంచాయతీలు తిరుగుతాం. 22 సచివాలయాలు ఉన్నాయి. ప్రతి సచివాలయంలో కూడా సమీక్ష చేస్తాం. ఉదయం 1, సాయంత్రం 1, 2 పంచాయతీలు, రోజుకు ఒక 2 పంచాయతీలు తిరుగుతాం. 2 పంచాయతీలు కూడా గడప గడపకి తిరిగి 2 పంచాయతీలు ఉన్నటువంటి సచివాలయాలతో సమీక్ష చేస్తాం. వచ్చేటప్పుడు కూడా ఉదయం 7 గంటకే అక్కడికి వస్తాం. గ్రామానికి 7 నుంచి 10 వరకు కూడా తిరిగి అప్పుడు 10 నుంచి 11 వరకు సమీక్ష చేస్తాం. మళ్ళీ మధ్యాహ్నం మళ్ళీ 4 గంటల నుంచి తిరిగి సాయంత్రం 6 వరకు తిరిగి 6-7 గంటల వరకు తిరిగి 7 గంటలకి సచివాలయంలో సమీక్ష చేస్తాం. చేసేటప్పుడు ఏ ఒక్క రిప్రజెంటేషన్ కూడా అయ్యా మాకు ఇవ్వలేదండి, అర్హత ఉండి కూడా మాకు రాలేదని ఏ ఒక్క లబ్ధిదారుడు కూడా అనడానికి వీల్లేదు. దీనికి ఇది జగన్మోహన్ రెడ్డి తాలూకా తపస్సు. అందరికీ మేలు చెయ్యాలనేదే ఆయన తాలూకా మనస్సు. అంచేత ఎవ్వరు కూడా రాలేదనే దీనిలో వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళ హృదయంలో తమస్సు అంటే చీకటిలో వాళ్ళు ఏంటంటే అమ్మ మాకు రాలేదనే భావన రాకూడదు. మరి అలాంటి మనస్సులతో మీరు అందరూ కూడా గట్టిగా పనిచేసి మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, గౌరవ ముఖ్యమంత్రి గారికి పేరు ప్రతిష్ట వచ్చే విధంగా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు కూడా విన్నవించుకుంటున్నాను. మా పంచాయతీ పెద్దలు ఎవరైనా 5 చూసుకున్న 100 మంది నిష్ణాతులైనటువంటి కార్యకర్తలు ఈ రావుకత్వంలో ఉన్నారు. ఉండేటప్పుడు ఈ రోజు 28 పంచాయతీలు ఉన్నాయి. సుమారు 300 మంది వాలంటీర్లు ఇక్కడ ఉన్నారు. అంటే 100 మంది ఉన్నప్పుడు 9000 మెజార్టీ వస్తే ఈ రోజేమో మీరు 300 ప్లస్ 100 400 మంది ఉంటే మరి ఎన్ని వేలు మెజార్టీ రావాలి? 36,000 మెజార్టీ ఒక రావుకత్వం మండలం నుంచే రావాలి. ఇదే పనితీరుకి నిదర్శనం మాత్రం మనం చేస్తున్నాం. మరి మీరు లేనప్పుడు 9,000 వస్తే మీరు ఉన్నప్పుడు ఎంత రావాలి? ఎందుకంటే మేము పార్టీని చూడలేదు, అందరికీ మేలు చేయాలని చూస్తున్నాం. కాబట్టి ఇంత మంచి కార్యక్రమంలో మీరు బాధ్యత తీసుకోవాలని తప్పనిసరిగా మనందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరు వచ్చే విధంగా, ఈ పార్టీకి ప్రభుత్వానికి పేరు వచ్చే విధంగా మీరు కూడా ప్రయత్నం చేస్తే ఈ అవార్డుల కన్నా ఇంకా మంచి రివార్డుల కన్నా మీరు ఇంకా ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండడానికి ఇది ఎంతో దోహదపడుతుందని ఈ సందర్భంగా మనం చేస్తూ స్థానిక నాయకత్వం అంకిత భావంతో పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేస్తాం. అంకిత భావంతో పనిచేస్తాం. మా నాయకులు అంటున్నారు వాలంటీర్లు మాత్రం అనుకునేది ఏంటి మన మాట వింటారు ఏంటి అని అనుకుంటున్నారు. అంకిత భావంతో పనిచేస్తాం. జై జగన్. ఈరోజు మరి సేవ చదవలసిన కోరుతున్నాం. అనూష శ్వాసమిల్లి చిన్నపాచిన 5 కూడా దగ్గరకు వచ్చేయండి. వెంకటేష్ ఉగ్గిన రాయకమతం, అలాగే గన్నికం దుర్గా పాడి, తర్వాత రేవతి కొత్తకోట 3, మా వచ్చారా పైకి రండి. మరి నీరజ తమ్మిరెడ్డి పీపనవల్లి 5 కూడా స్టేజ్ పై ఇక బావా నువ్వు ఇచ్చి
ఓకే సార్. సాలు వదిలేయండి గురుగారు. రైట్, ఓకే, గుడ్. చెప్పట్లే రైట్, ఓకే. మీ కోఆపరేటివ్ పెడతాయి కదా, ఇవ్వు. నేను చెప్తాను. మన ఎల్ఐసి అప్పారండి, అప్పారావు నాయకులు, అప్పారావు ఎక్కడ ఉన్నారు చూడండి. రైట్, ఓకే. ఒకసారి రావునా అప్పారని పిలు. రాలేదు మీ ఊరు మీద. రైట్ రైట్, వచ్చాడా? దేవుడి ద్వారా అలా పెద్దరు మాస్టర్ సార్. ఇప్పుడు వాలంటీర్లు అందరూ కూడా తీర్మానం చేయాలి, అర్థమైందా? అది అందరూ అందుకే వాళ్ళందరూ మనవాళ్ళే కదా. ఓకే నాగేశ్. చూసారు కదండి, రావుకమ్మతం మండలంలో ఉన్నటువంటి వాలంటీర్లకి ఘన సన్మాన సభ కార్యక్రమం అయితే అంగరంగ వైభవంగా జరిగింది. జి తాజబాబు గారు మాజీ సర్పంచ్, జి రాజారావు గారు ఉప సర్పంచ్, ఎం రాజలమ్మ సర్పంచ్ గారు, వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అయితే జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత సర్పంచ్ గారి ఇంటి దగ్గర విందు అయితే ఆరగించి వెళ్ళడం జరిగింది. మరి అక్కడ జరిగిన కార్యక్రమం ఇదండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్తే.